హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ పిల్లలకైతే తయారు చేసి పెట్టారనుకోండి, ఇంకో ప్లేట్ కావాలి అని అడిగి మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది మిక్చర్ అయితే. ఈరోజు నేను మీకు కార్న్ఫ్లెక్స్తో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం రండి. కార్న్ఫ్లెక్స్ అండి, ఇక్కడ నేను 1/2 kg కార్న్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే ఎన్ని తయారు చేసుకోవాలనుకుంటే అన్ని తయారు చేసుకోవచ్చు. వేరుశనగ పప్పు, కారం, జీడిపప్పు, పుట్నాలు, ఎండు కొబ్బరి, సాల్ట్, 4 రెమ్మల కరివేపాకు, ఇవేనండి కావాల్సిన పదార్థాలు. అయితే ముందుగా ఒక లోతుగా ఉన్న బాణాలను అయితే తీసుకుందాము. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 లీటర్ ఆయిల్ వరకు వేసుకుంటున్నాను నేను. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి వేరుశనగ పప్పులను అయితే వేసుకుందాము. వేరుశనగపప్పు మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొబ్బరి అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలనిపిస్తేనే వేసుకోండి. నేనైతే వేస్తున్నాను, మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి. చూసారా, మంచి చక్కటి కలర్ లోకి అయితే వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకుందామండి. జీడిపప్పు కూడా చక్కటి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు కూడా మంచి రంగులోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇదే నూనెలోకి ఈ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఊరికే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అయితే పెట్టకుండా తొందరగా ఫ్రై చేసి తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్ లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే వేడివేడి నూనెలోకి ఈ కార్న్ఫ్లెక్స్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా నూనెలో వేయడం అలా కరకరలాడుతూ ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన కార్న్ఫ్లెక్స్ ని సపరేట్ బౌల్లోకి అయితే ఇలా వేసుకుందాము. ఇక్కడ నేను ముందు చూపించిన విధంగానే కార్న్ఫ్లెక్స్ మొత్తం కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ అనేది సిమ్ లో పెట్టకుండా, మీడియం లో పెట్టకుండా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్ ని ఇలా సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వెడల్పాటి అండ్ కొంచెం లోతుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్ ని అయితే తీసుకుందాము. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ కార్న్ మొత్తం కూడా వేసుకుందాము. నేను మొత్తం 1/2 kg కార్న్ అయితే తీసుకొని ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 2 బౌల్ నిండుగా వచ్చిందండి. కార్న్ఫ్లెక్స్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వేరుశనగ పప్పును అయితే ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ కొబ్బరిని కూడా ఇందులోకి వేసుకుందాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఇందులోకి కొంచెం మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు, ఒక 1/2 కప్పు పుట్నాలు కూడా వేస్తున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని కూడా ఇందులోకి వేసుకుందాము. చూడండి, మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి, కార్న్ఫ్లెక్స్ పప్పులు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులోకే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇక్కడ నేను మొత్తం 2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ డైరెక్ట్ స్పూన్ తో కాకుండా ఇలా చేత్తో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. వేసుకున్న ఉప్పు, కారం మొత్తం కూడా కార్న్ఫ్లెక్స్ కి చక్కగా పట్టే విధంగా 2 చేతులతో మిక్స్ చేసుకోండి. ఏం పర్వాలేదు, చల్లారిపోయి ఉంటాయి కార్న్ఫ్లెక్స్ అయితే. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక చేత్తో కాకుండా 2 చేతులతో కలుపుకున్నారనుకోండి, ఎంతో చక్కగా కార్న్ఫ్లెక్స్ లోకి మనం వేసుకున్న ఉప్పు, కారం అనేది చక్కగా కలుస్తుంది అనమాట. ఎంతో టైం పట్టదండి ఇది మిక్స్ చేసుకోవడానికి. చాలా ఈజీగా తొందరగా మిక్స్ చేసుకోవచ్చు. ఎంతో క్విక్ అండ్ సింపుల్ గా చేసుకునే రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ అనేది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఇది మనకు బయట ప్యాకెట్స్ లో అయితే స్టోర్ చేసి అమ్ముతుంటారు కదా, అలా కాకుండా ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మనం తయారు చేసుకున్న మిక్చర్ ని ఇలాంటి ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకుందాము. ఇందులోకి మనం తయారు చేసుకున్న మిక్చర్ మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుందాము. ఇలా ఈ స్టీల్ డబ్బాలోకి మనం వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న మిక్చర్ ఎన్ని రోజులైనా కూడా మనకు ఒక పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైకి ఇలా మూత అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎన్ని రోజులైనా పెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.